పురాణాల తాత్విక దృక్కోణం. మన భారతదేశంలో ఎందరో మహర్షులు ఎందరో ఋషులు ఘోర తపస్సు చేసి మనకు పురాణాలను అందించారు. కానీ నేడు వాటిలో ఉన్న సత్యాలను భక్తులకు వివరించటంలో నేటి బ్రాహ్మణులు, బాబాలు, స్వాములు, అఘోరాలు, సాధువులు విఫలం అవుతున్నారు. సాంప్రదాయాల పేరుతో వారి కుతంత్రాలను ప్రదర్శిస్తూ వారు కూడా అభిభూతిలో బతుకుతున్నారు. ఇంతకు పురాణాల తాత్విక దృక్కోణం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? పురాణాలు చివరికి చెప్పే అసలు సారాంశాన్నే పురాణాల తాత్విక దృక్కోణం అంటారు. చివరికి పురాణాలు చెప్తున్న అసలు సారాంశం ఏమిటి? గట్టి నమ్మకంతో భగవంతుడిని హృదయంలో కొలిచేవారికి విగ్రహారాధన అవసరం లేదు. యాజ్ఞవల్క్యుడు బృహదారణ్యక ఉపనిషత్తులో తేల్చి చెప్పారు. ఈ శ్లోకం బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయం మాధ్యందిన శాఖ 4వ బ్రాహ్మణం శ్లోకం 5 నుండి తీసుకోబడింది. న తత్ర చక్షు గచ్చతి న వాగ్ గచ్చతి న మనః తమేవ భాంతం అనుభాతి సర్వం. ఉపనిషత్తుల తత్వ శ్లోకం. మైత్రేయోపనిషత్తు యజుర్వేద సంప్రదాయం. అధ్యాయం 6 ప్రపాఠకం. శ్లోకం సంఖ్య శ్లోకం 23 నుండి 24. పాషాణలోహమణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్జనన భోగకరి ముముక్షోః తస్మాద్యతిః స్వహృదయార్చనమేవ కర్యాత్ బాహ్యార్చనం పరిహారేద పునర్భవాయ. అర్థం: రాళ్లతో, మణులతో, మట్టితో చేసిన విగ్రహాలకు పూజ చేయడం పునర్జన్మలో మరో జన్మలో భోగఫలాన్నే ఇస్తుంది. మోక్షాన్ని కోరేవాడు హృదయంలోనే భగవంతుని పూజించాలి. శివతత్వ శ్లోకం. శివపురాణం విద్యేశ్వర సంహిత. అధ్యాయం విద్యేశ్వర సంహిత 10వ అధ్యాయం. శ్లోకం సంఖ్య శ్లోకం 12. న పాషాణే న కాష్టే చ న మృణ్మయే న లోహకే శివః సన్నాదతి హృదయే తత్ర పూజా విధీయతే. అర్థం: రాయిలో కాదు, చెక్కలో కాదు, మట్టితో చేసిన విగ్రహంలో కాదు, లోహ విగ్రహంలో కూడా కాదు, శివుడు మన హృదయంలోనే నినదిస్తున్నాడు. కాబట్టి అక్కడే పూజ చేయాలి. భాగవత పురాణ తత్వ శ్లోకం. శ్రీమద్భాగవతం 11వ స్కంధం 14వ అధ్యాయం 26వ శ్లోకం. యథా యథాత్మా పరిమృజ్యతే సౌ మత్పుణ్యగాథా శ్రవణాభిధానైః తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షు యథైవ అమల లోచనస్య. అర్థం: మనసు శుద్ధి అయిన కొద్దీ పరమార్థాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. అది కళ్లను శుభ్రం చేసిన తరువాత చూపు బాగా కనిపించేదానిలా ఉంటుంది. పరమార్థం సర్పష్టంగా తెలిసినవారు విగ్రహారాధన చేయరు. విగ్రహారాధన చేసేవారికి పరమార్థం తెలియదు అని పురాణాల అంతరార్థం.